హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్, డిఫరెంట్ మూవీ గురించి తెలుసుకుందాము. ఆ మూవీ పేరు వచ్చేసి పరాక్రమము. సో ఈ సినిమా చూస్తే మనందరికీ పరాక్రమం పట్టిద్దో లేకపోతే అపజయం పట్టిద్దో నాకైతే తెలియదు, కానీ బండి సరోజ్ కుమార్ అని ఒక యూట్యూబ్లోని మంచి ఫేమస్ అయినటువంటి యాక్టర్. ఇతను గతంలో యూట్యూబ్లో ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా రిలీజ్ చేశాడు. అవి వచ్చేసి మాంగళ్యం, నిర్బంధం అని. ఈ మూవీస్ చూస్తున్నంతసేపు బండి సరోజ్ కుమార్ యొక్క నటన, డైరెక్షన్, మ్యూజిక్, ఎడిటింగ్ అబ్బో అనిపిస్తుంది మనకి. సో అట్లానే అవి ఎలా ఉన్నాయంటే బోల్డ్రా అండ్ రాస్టిక్ సినిమాల్లా అనిపిస్తాయి అన్నమాట. సో వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకోనో లేకపోతే మరికొన్ని సినిమాలు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి లారీ చాప్టర్ 1, అట్లానే రీసెంట్గా ఒక సినిమా చూసా, నిన్నే ఒక రివ్యూ కూడా ఇచ్చాను, దీని అమ్మ జీవితం. సో ఇలాంటి సినిమాలు బాగా ఇన్స్పైర్ అయ్యాడో ఏమో కానీ మన బండి సరోజ్ కుమారు వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ సినిమాని పరాక్రమం అనే పేరుతో థియేటర్లో మన మీదకి వదిలాడనమాట. సో సింపుల్ స్టోరీ లైన్ వచ్చేసి ఈ సినిమాది భీమవరం ప్రాంతానికి సంబంధించిన ఒక పల్లెటూరులో తండ్రి నాటకాలు వేసుకుంటూ ఉంటాడు. సో వాటిని చూసి నేను ఇలా అవ్వకూడదు అనుకున్న ఒక యువకుడు అనుకోకుండా క్రికెటర్ అవ్వాలనుకుంటాడు. అదే ప్రాసెస్లో తన తండ్రి ఆరోగ్యరీత్యా బాధపడుతున్న ప్రాసెస్లో కొడుకుని పిలిచి, నా చిరకాల కోరిక పరాక్రమం అనే ఒక నాటకం నువ్వు వెయ్యాలి, అది నా జన్మధేయము అని కొడుకును కోరటంతో, సో కొడుకు తండ్రి కోరిక నెరవేర్చడం కోసం సిటీకి వచ్చి, సిటీలో రవీంద్ర భారతి, హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఆ నాటకం ప్రదర్శించడానికి చేసే ప్రయత్నాలే బేస్ చేసుకునే ఈ చిత్రాన్ని చిత్రీకరించాడు బండి సరోజ్ కుమార్. ఇందులో హైలైట్ ఏమంటే అతనే డైరెక్టర్, అతనే మ్యూజిక్, అతనే హీరో, అతనే ఎడిటింగ్, అతనే కెమెరా, అతనే స్క్రీన్ ప్లే, అతనే కథ, మొత్తం కలగలిపి మన మీదకు వదిలాడనమాట. సో ఈ పరాక్రమం చూస్తున్నంతసేపు నాకు ఏ క్రమంలో వెళ్తాన్రా బాబు అనేలా అనిపించింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సినిమా మొత్తంలో అతని యాక్టింగ్కి ఓకే, పర్లేదు అనిపిస్తుంది. ఇక స్టోరీ, నేరేషన్, స్క్రీన్ ప్లే వంటి విషయాలు మటుకు దయచేసి నన్ను అడగొద్దు. ఒకసారి అయితే ఓటీటీలో వస్తుంది కాబట్టి త్వరలో, అందులో నాకు తెలిసినంతవరకు ఆహాలో వస్తుంది కాబట్టి ఒకసారి చూడండి. ఇకపోతే స్టోరీ చెప్పాను కాబట్టి సినిమాలో ఏదైనా చెప్పుకోదగ్గ విశేషం ఉందా అంటే ఉంది. బండి సరోజ్ కుమార్ యొక్క మల్టిపుల్ యాక్టింగ్ స్కిల్స్ చూడొచ్చు. ఓవరాల్గా అయితే ఈ సినిమాని యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ కింద కన్సిడర్ చేసి చూడాలి, కానీ థియేటర్లో ఒక మంచి ప్రయోగాత్మక చిత్రం అని మట్టికి చూడకూడదు. సో ఈ సినిమాని బాగా మనకి టైం ఉండి చూడాలనుకుంటే ఒకసారి చూడండి, లేదు అంటే ఓటీటీలో వస్తుంది, అందరూ ఫ్రీగా చూసేసేయండి. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ కన్నా వీడియోస్ పెరుగుతున్నాయి తప్పితే సబ్స్క్రైబర్స్ మటుకు పెరగట్లా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.